ఒకటే ఈ టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని వాడండి. కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మిగతా ఇంగ్రీడియంట్స్ మీ నోట్లో దుర్వాసన పోవడం కోసం, కొందరికి పళ్ళు పుచ్చిపోయి పంటి నొప్పి విపరీతంగా ఉంటుంది, ఆ పంటి నొప్పి తగ్గడం కోసం ఏ ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు పంటి సమస్యలు ఏవో చూద్దాం. పళ్ళు గారబట్టడం, చిగుళ్ళ సమస్యలు, చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవ్వడం, పళ్ళు పుచ్చిపోవడం, పంటి నొప్పి, ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని వాడండి. మీ పంటి సమస్యల నుంచి రిలీఫ్నెస్ పొందండి. ఇంతకుముందు వీడియోలో టూత్ పౌడర్ తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏవేవన్నవి మెన్షన్ చేశాను, కానీ కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే వీడియో చేయలేదు. అందుకే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. వేప, పుదీనా పువ్వు, మిరియాలు, పసుపు, ఉప్పు, తేనె, త్రిఫల చూర్ణం, తులసాకుల పొడి. వేప అండ్ తులసాకులని నీడలో ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఎందుకంటే అవి ఎండకు ఎండితే వాటి ఔషధ గుణాలు కోల్పోతాయి. ఈ విధంగా నీడలో ఎండబెట్టుకున్న తర్వాత గ్రైండర్లో వేసి ఇలాంటి క్లాత్ ఒకటి తీసుకొని జల్లెడబట్టి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. తులసాకు పొడిని కూడా ఫైన్ పౌడర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోండి. మిరియాలు కూడా మంచిగా గ్రైండ్ చేసి పొడిలాగా చేసి ఫైన్ పౌడర్ లాగా తీసి పక్కన పెట్టుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ లవంగాలు, పసుపు కొమ్ములు గ్రైండ్ చేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఈ విధంగా త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఆయుర్వేదిక్ షాప్లో త్రిఫల చూర్ణం అంటే మీకు ఇస్తారు. పుదీనా పువ్వు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. అక్కడ దొరకలేదు అంటే పూజా స్టోర్లో ఖచ్చితంగా దొరుకుతుంది. ఇన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, ఈ ఇంగ్రీడియంట్స్ యొక్క వాటి ఔషధ గుణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మీ నోట్లో బ్యాక్టీరియా, ఇన్ఫ్లమేషన్స్ అండ్ చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం లాంటి లక్షణాలు తగ్గించడానికి వేప, పసుపు, త్రిఫల చూర్ణం చాలా మంచిగా పనిచేస్తాయి. మీ నోట్లో దుర్వాసన పోవడం కోసం లవంగాలు వాడండి. చిగుళ్ళు గట్టిగా అవ్వడం కోసం, అలాగే కొందరికి పళ్ళు పుచ్చిపోయి పంటి నొప్పి విపరీతంగా ఉంటుంది, ఆ పంటి నొప్పి తగ్గడం కోసం మిరియాల పొడి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు టూత్ పౌడర్ ఏ ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీలో మిక్స్ చేసుకోవాలి ఒక ఓవరాల్గా చెప్తాను చూడండి. త్రిఫల చూర్ణము 4 స్పూన్లు, వేపాకు పొడి 4 స్పూన్లు, వేపాకు పొడి 4 స్పూన్లు, వేపాకు పొడి 4 స్పూన్లు, తులసి ఆకు పొడి 2 స్పూన్లు, ఇది లవంగాల పొడి 2 స్పూన్లు, మిరియాల పొడి 2 స్పూన్లు, పసుపు 1 స్పూన్, పుదీనా పువ్వు కొద్దిగా వేయండి. అన్నీ కలిపాం కదా, మిక్సీలో వేసి కలిపితే టూత్ పౌడర్ రెడీ అయినట్లే. ఈ టూత్ పౌడర్ని టూత్ పౌడర్లా వాడాలనుకుంటే ఈ టూత్ పౌడర్లో కాస్త చిటికెడు ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసి టూత్ పౌడర్ లాగా వాడుకోండి. ఇదే టూత్ పౌడరు టూత్ పేస్ట్ లాగా వాడాలనుకుంటే అందులో తేనె వేసి మిక్స్ చేసి టూత్ పేస్ట్ లాగా వాడండి. నేను చెప్పినన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడలేం, కానీ ఏవో కొన్ని వాడి టూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని వాడాలనుకుంటే అలా కూడా వాడుకోండి. వేప, త్రిఫల చూర్ణం, పసుపు లేదా ఉప్పు, పసుపు, ఈ 2 కాంబినేషన్లు, త్రిఫల చూర్ణం, తేనె, ఈ 2 కాంబినేషన్లో కూడా టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. మిరియాలు, పుదీనా పువ్వు,
లవంగాలు ఈ 3 కలిపి కూడా టూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. పసుపు, తేనె ఈ 2 కాంబినేషన్లో కూడా మీరు టూత్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. మీ పంటి సమస్య ఏది అన్నది ఒకసారి చూసుకొని దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్ ఏదైతే మనకు టూత్ పౌడర్ లాగా వాడుకోవచ్చో ఆ విధంగా మీరు టూత్ పౌడర్ ప్రిపేర్ చేసుకొని వాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.